హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సిద్దిపేట జిల్లా నర్మేటలో ఆయిల్ ఫ్యాక్టరీ పూర్తి చేశారని, ఈ రోజు హరీష్ రావు అక్కడికి వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఎప్పుడో పూర్తి చేసే వాళ్ళము, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టే లేట్ అయిందని, హరీష్ రావు ఓట్ల కోసం అయితే మాట్లాడుకో, హరీష్ రావు మాట్లాడారని, మీ ఓట్ల రాజకీయాల కోసం ఫ్యాక్టరీ మీద రాజకీయం చేయొద్దు అని మండిపడ్డారు. బతుకమ్మ ఆడిన సందర్భంలో హరీష్ రావు ఉద్దేశించి ఒక మాట మాట్లాడుతున్నారు. హరీష్ రావు సిద్దిపేట ఏమన్నా కంపెనీ అనుకుంటున్నాడా, సిద్దిపేట కంపెనీ అనుకుంటున్నాడా, ఏదో మాట అన్నట్లుంది. మతి అంతా అయిపోయి ఏం మాట్లాడుతుండో అర్థం కాలేని పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మాణం మొదలు పెట్టుకొని పూర్తి చేసుకున్న సందర్భంలో ఆగమాగం అయిపోయి అది నేనే చేసిన అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితున్నది. చాలా ఉపదప్పుడు ఉపన్యాసం దాదాపు ఒక 30 నిమిషాలు మాట్లాడుతున్నాడు ఆయన అనేక విషయాల మీద. నేను చాలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇలా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన సంగతి మర్చిపోవద్దు. ఇలా రైతులకు ఇదే సబ్సిడీలో ఇలా డ్రిప్ లో ఇలా ఎస్సీలకు 100%, బీసీలకు 90%, జనరల్ ఓసీలకు 80% సబ్సిడీ ఇచ్చి